నమస్కారం. శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమానికి స్వాగతం. ఎవరైతే మంచి వివాహం కోసం ఎదురు చూస్తున్నారో, మంచి అబ్బాయి కోసమైనా మంచి అమ్మాయి కోసమైనా మంచి సంబంధం కుదరాలని కోరుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రోగ్రాం ఒక చక్కటి వేదిక కానుంది. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు. మరి అన్ని వర్ణముల వారికి వివాహ సంబంధములు కుదుర్చబడును. అలాగే 16 సంవత్సరాలు ఘనంగా పూర్తి చేసుకుని సక్సెస్ఫుల్గా పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అలాగే ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. వెంటనే ఈ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలనుకుంటే వారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 అనే నెంబర్కి మీరు ఎవరైతే మంచి సంబంధాలు కావాలని కోరుకుంటున్నారో వారు ఇప్పుడు నేను చెప్పిన వాట్సాప్ నెంబర్కి గనక అన్ని డీటెయిల్స్ని వాట్సాప్ చేస్తే వాళ్ళు మీకు వెంటనే కాంటాక్ట్ అవుతారు. ఇంకా లేట్ చేయకుండా మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రొప్రైటర్ కొనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో మాట్లాడదాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, ముందుగా ఈ ప్రోగ్రామ్ని ఒక మంచి శ్లోకంతో ప్రారంభిద్దాం. తప్పనిసరిగా. ఓం గంగణపతే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీమాత్రే నమః. అమ్మ, మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి అని అంటే జూలై 10 గురు పౌర్ణమి అమ్మ. మరి చాతుర్మాస దీక్షలు కూడా చేపట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఈ రోజు యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియజేయండి. వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ అంటూ ఉంటారు కదమ్మా. వివాహానికి కూడా ముందుగా మనం చెప్పుకోవాలంటే వివాహం సంబంధాల విషయంలో చాలామందికి గురుబలం లేక వివాహాది శుభకార్యాలు తొందరగా జరగాల్సిన టైంలో జరగవు. దానివల్ల గురుబలం ఉందా లేదా అని కూడా చూస్తారు. అలాగే ముహూర్తాలు పెట్టేటప్పుడు లగ్నాత్తు గురుడు ఉంటే కనుక ఇంక చూసుకోక్కర్లేదా పెళ్లి ముహూర్తం, వాళ్ళిద్దరూ కూడా కలకాలం చల్లగా ఉంటారు అని లగ్నం ముహూర్తం పెట్టేటప్పుడు కూడా ఆ విధానం చూస్తూ ఉంటారు. అదేవిధంగా జాతకంలో కూడా గురువు గారు ఎక్కడైనా నీచులో ఉన్నా పాపగ్రహంతో ఉన్నా అయ్యో అనుకొని దానికి సంబంధించిన పరిహారాలు చేసి వివాహాలు చేయడం కూడా మనకి జరుగుతున్నటువంటి ప్రక్రియ. అందువల్ల అలాంటి గురువుగారి యొక్క వ్యాస మహర్షి మనందరికీ గురువు కాబట్టి ఆయన యొక్క పుట్టినరోజు సందర్భంలో ఈరోజు గురు పూర్ణిమ. తర్వాత చూస్తేనేమో మనకి ఈ యొక్క పూర్ణిమకి ఇంకో విశేషం ఉంది. ఏమిటంటే కనుక ప్రతి నెల కూడా వస్తూ ఉంటాయి పౌర్ణములు. కానీ ఈ నెల గురువుతో కలిసినటువంటి గురువారం నాడు గురు పూర్ణిమ రావడం ఒక పెద్ద విశేషం. అలా మనకి అది కూడా చాలా ప్రఖ్యాతమైంది అనమాట. ఓకే అమ్మ. మరి గురు పౌర్ణమి గురించి మేడం గారు అయితే చాలా చక్కగా చెప్పారు. ఎవరైతే మరి సంబంధాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు మేడంతో మాట్లాడడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కూడా మీరు కాల్ చేయొచ్చు. అలాగే ప్రత్యేకంగా లేదు మేము లైవ్లో చెప్పలేము, మాకు ఒక నెంబర్ ఉంటే మేము డైరెక్ట్గా మాట్లాడతాము అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం 9866044439 అనే నెంబర్కి పెళ్లి సంబంధానికి సంబంధించి అబ్బాయి ఫోటో అయినా అమ్మాయి ఫోటో అయినా వారి డీటెయిల్స్ అయినా ఇప్పుడు నేను చెప్పిన నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే వారు మీకు అందుబాటులో ఉంటారు. మరి అమ్మ, కామాఖ్య అమ్మవారి గురించి నేను విన్నానమ్మా. అండ్ అక్కడ మీరు చండీ హోమం కూడా జరిపించబోతున్నారని తెలుస్తుంది. అది ఎప్పుడు జరిపించబోతున్నారు, దానికి ఎవరెవరు రావచ్చు? ఓకే, జూలై 14, 15, 16 అమ్మ. చాలామంది వివాహాలు అవ్వక లేటు ఆలస్య వివాహాలు అయ్యి లేకపోతే వివాహాల గురించి ఎదురు చూస్తూ దగ్గరగా వచ్చి తప్పిపోయి అలాంటి వాళ్ళు దోషాలు ఉన్నటువంటి వాళ్ళకి కామాఖ్యలో కమలాత్మిక చండీ హోమం జరిపిస్తున్నాము. దానివలన చాలా చాలా వాళ్ళకి అద్భుతమైనటువంటి పరిహారం కింద ఇది దొరుకుతుందనమాట. ఇదివరకు ఎన్నో చోట్ల ఎన్నో చేయించుకుని ఉండొచ్చు. అయినప్పటికీ కూడా దీనిలో కూడా వాళ్ళ గోత్రనామాలతో పాల్గొంటే వివాహం కొరకైతే అద్భుతం అమ్మ. అదే వ్యాపార విషయంలో కానీ ఇంక ఏ విషయమైనా సరే అక్కడ చేపిస్తున్నాం అంటే ఇంక తిరుగులేదనమాట. అది శక్తిపీఠము, యోనిపీఠము, అమ్మవారు అక్కడ ఉండడం, అది కాకుండా దశమహావిద్యల్లో గొప్పదైనటువంటి కామాఖ్య గుహతి సమీపంలో ఉంది. అందువల్ల ఎవరైనా సరే పాల్గొనవచ్చు. ఓకే అమ్మ. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు ఎటువంటి ప్రొఫైల్స్ తెచ్చారో మా కోసం, మా ప్రేక్షకుల కోసం? డెఫినెట్గానమ్మా. ఈరోజు వైశ్య క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు, బీటెక్, 6 కోట్ల ప్రాపర్టీ ఉంది పాపకి, 17 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా బ్రాహ్మిన్స్ అమ్మాయి 28 సంవత్సరాలు 5'4" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయుడు క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, బీటెక్, బెంగళూరులో పనిచేస్తుంది పాప, 15 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది అమ్మాయికి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు, ఎంటెక్, ఈఎంఐ 8 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'7" హైటు,
బీటెక్ 21 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ హెచ్ఆర్గా పనిచేస్తుంది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'2" హైటు ఎంబీఏ చేసి ఈఎంఐ కూడా 50,000 తెచ్చుకుంటోంది, తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. అదేవిధంగా చూసినట్లయితే యాదవ క్యాస్ట్ ఈఎంఐకి 26 సంవత్సరాలు 5'4" హైటు ఈఎంఐ బీటెక్ చేసింది, తర్వాత చూస్తే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, యాదవ క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకే అమ్మా, మరి మన స్క్రీన్ పైన నెంబర్ అయితే ఉందో అది చూసి ఒక కాలర్ అయితే కాల్ చేయడం జరిగింది, హైదరాబాద్ నుంచి నరేష్. నమస్కారం నరేష్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. ఇవ్వండి. నమస్తే బాబు నరేష్ గారు, చెప్పండి. నమస్కారం అమ్మా. చెప్పండి. నా పేరు నరేష్, నాకు 33 సంవత్సరాలు. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ ఫినిష్ అయింది, బిజినెస్ చేస్తున్నా ఇప్పుడు. ఓకే, క్యాస్ట్ ఏంటండి? నాది బీసీ. బీసీ అంటే గౌడ్సా? అవునండి. ఓకే, చెప్పండి. మనకి సంవత్సరానికి వచ్చేసి ఒక 10 lakhs అట్లా వస్తాయి. పెళ్ళి అయితే లేదు ఇంకా, సో సంబంధాలు వస్తున్నాయి కానీ పోతున్నాయి, అంటే ఏజ్ ఎక్కువ ఉందనేమో తెలియదు. సరేనండి, మీ ఇది ఏం చేస్తారంటే మీ బయోడేటా ఫొటోస్ పంపించండి. ఇప్పుడు కమలాత్మిక హోమం కూడా చేపిస్తున్నాం కదా, దానిలో కూడా పాల్గొనాలంటే కూడా వాట్సాప్ నెంబర్కి మీ వివరాలన్నీ కూడా సెండ్ చేయండి. కార్యక్రమం అయిన తర్వాత మీతో మాట్లాడటం జరుగుతుంది. ఓకే నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు మరి మేడం ఏదైతే చెప్పారో వారి వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9866044439 అనే వాట్సాప్ నెంబర్కి మేడం చెప్పినట్టుగా డీటెయిల్స్ అన్నీ సెండ్ చేయండి. కార్యక్రమం అయిపోయినాక వారు మీతో సంప్రదిస్తారు. మరి అమ్మ, ఇప్పుడు గురు పూర్ణిమ గురించి చెప్పారు, అలాగే కామాఖ్య అమ్మవారి గురించి కూడా చెప్పారు. అలాగే అమ్మ, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏవైతే హోమాలు ఇవన్నీ జరుగుతున్నాయో, అంటే అవన్నీ చేస్తే ఖచ్చితంగా పెళ్ళి త్వరగా అయ్యే యోగం నిజంగానే వస్తుందంటారు? ఎందుకంటే చాలా మంది నమ్మరు వాళ్ళ రోజుల్లో. అంటే లేదమ్మా, ఇప్పుడు అవ్వని వాళ్ళే కదా నమ్మాలి, అయిన వాళ్ళు ఇంకెందుకు, వాళ్ళకి అవసరం లేదు కదా. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి మన దగ్గర ఇక్కడ హైదరాబాద్కి వచ్చి, వేరే అంటే మనకి తెలంగాణ నుంచి కాదు, ఆంధ్రా నుంచి కూడా వచ్చి, సాలూరు, విజయనగరం అక్కడి నుంచి కూడా వచ్చి ఇక్కడ చేయించుకొని దానివల్ల వెంటనే వివాహం కుదిరి అన్ని విధాలా కూడా ముందుకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నా స్వయ అనుభవంతో చెప్తున్నాను, వేరే ఎవరికో జరిగిందన్నది కాదు. అలా చాలామందికి చేయించాము. కొంతమంది కుజదోషాలు ఉంటాయి, కొంతమందికి నాగదోషాలు ఉంటాయి, వాటి వల్ల కూడా సంబంధాలు దగ్గరికి వచ్చిందాక వారు అబ్బాయి చెప్పారు చూడు, అలా ఏదోటి కొంచెం పాపం తలకాయ నొప్పులు ఉంటూ ఉంటాయి. అంటే ఏంటంటే కనుక సరైనటువంటి విధానంలో పడితే పెళ్ళైపోతుంది. అది దానికి ఏంటంటే శంఖంలో పోస్తే తీర్థం, శంఖంలో పోయకపోతే మంచినీళ్ళే, ఆ విధంగా అనమాట. ఓకే అమ్మ, మరొక కాలర్ అయితే వెయిట్ చేస్తున్నారు, విజయవాడ నుంచి రాముతో మాట్లాడదాం. నమస్కారం రాము గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మేడంతో మాట్లాడండి. ఓకే మేడం. చెప్పండి బాబు రాము గారు. నమస్తే మేడం. నమస్తే. ఏమిటి, ఎవరికి పెళ్లి సంబంధం? రాము గారు, హలో. మీరు దానిలో చూసి మాట్లాడితే కనుక ఒక కాల్ కట్ అయిపోతుందండి. రాము గారు, మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకొని మాట్లాడండి. హలో. సరే వదిలేద్దామా, కట్ చేసాం మనం ఇంకా. సో సారీ రాము గారు, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడితే మీకు కావాల్సిన వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక శ్రీ 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 కామాఖ్యాదేవి ఆశీస్సులతో మహాశక్తి పీఠం అస్సాం గౌహతిలోని శ్రీ కామాఖ్యాదేవి ప్రాంగణంలో శ్రీ కళాత్మిక చండీ హోమం జరగనుంది. ఈ నెల 14, 17, 16 తేదీల్లో దీన్ని నిర్వహిస్తున్నారు. శ్రీచక్ర జన్మపీఠం అనగా జ్ఞానపీఠం వారి ఆధ్వర్యంలో శ్రీ కళాత్మిక చండీ హోమం జరగనుంది. శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో కామాఖ్య ఆస్థాన వేద పండితులతో అమ్మవారి ప్రాంగణంలో మీ గోత్ర నామాల ద్వారా హోమం జరగనుంది. దీనికి సంబంధించిన ప్రత్యేక వీడియోను ఇప్పుడు చూద్దాం. పరిపూర్ణ అవతారిణి శ్రీ 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 కామాఖ్యాదేవి ఆశీస్సులతో దశమహావిద్యలలో ఒకటైన మహాశక్తి పీఠం అస్సాం గౌహతి శ్రీ కామాఖ్యాదేవి ప్రాంగణంలో 14, 15, 16 తేదీలలో జూలై మాసంలో శ్రీచక్ర జ్ఞానపీఠం వారి ఆధ్వర్యంలో నిర్వహించబడే శ్రీ కమలాత్మిక చండీ హోమం
శ్రీచక్ర జ్ఞానపీఠం వారి స్వీయ పర్యవేక్షణలో శ్రీమతి డాక్టర్ భాగ్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో కామాఖ్య ఆస్థాన వేద పండితులతో అమ్మవారి ప్రాంగణంలో మీ గోత్ర నామాలతో హోమం నిర్వహించబడును. ఈ హోమంలో పాల్గొనడం వలన రుణ, ఆర్థిక, వివాహ, రాజకీయ, ఆరోగ్య, భూమి కోర్టు సమస్యలు, ఉద్యోగ, వ్యాపార వృత్తులలో విజయాభివృద్ధి కలుగును. వివరాల కోసం సంప్రదించండి 9866044439. రైట్ అమ్మా, అనకాపల్లి నుంచి నాగమణి అయితే కాల్ వెయిటింగ్ ఉన్నారు. నాగమణితో మాట్లాడదాం. నాగమణి గారు నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. నాగమణి గారు మేడంతో మాట్లాడండి. ఓకే చెప్పండి నాగమణి గారు, ఎవరికి వివాహం? అన్నీ ఉన్నారండి మేడం. ఏమ్మా? అన్నయ్య. అన్నీ ఉన్నాడండి మ్యారేజ్ కి. ఓకే, క్యాస్ట్ ఏంటమ్మా? క్యాస్ట్ బీసీ మేడం. ఓకే, అబ్బాయి ఏం చదువుకున్నారు? అన్ని ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివించి ఆపుతారండి, ఫైనాన్స్ చేసుకుంటున్నారండి. అమ్మా, ఇంటర్మీడియట్ 10th డిగ్రీ డిస్కంటిన్యూ. మా దగ్గర కష్టం అమ్మా, ఏమనుకోవద్దు నాగమణి గారు, అన్యదిగా భావించొద్దు. మాకు అందరూ కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న ఆడపిల్లలు కనిపిస్తున్నారు. ఓకేనా? సో సారీ నాగమణి గారు, ఇప్పుడు మేడం చెప్పినట్టుగా ఎవరైతే డిగ్రీ ఆపై చదువుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ సంబంధాలు చూడబడును అని తెలియజేస్తున్నారు. సో మరి అమ్మ, మరి ఇప్పుడు గురు పౌర్ణమి గురించి వీటి గురించి అయితే క్లియర్గా చెప్పారమ్మా. ఇన్ జనరల్గా అసలు పెళ్లి సంబంధం కావాలి అని అంటే ఈ మధ్య విన్నానమ్మా, నాడీ మైత్రి, గ్రహ మైత్రి అనేవి కూడా చూడాలి అని అంటున్నారమ్మా. వీటి గురించి చాలా మందికి తెలియదు, మరి వీటి గురించి మా కోసం ఒకసారి తెలియజేయండి. డెఫినెట్గానమ్మా. ఇప్పుడు నాడీ మైత్రి అంటే కనుక 18 మార్కులు వస్తే మనం పరీక్షలో పాస్ అయిపోయినట్టే జ్యోతిష్య శాస్త్ర ప్రకారం. అలా అనుకుని మన వాళ్ళందరూ కూడా 18 మార్కులు వచ్చే అబ్బాయికి అమ్మాయికి ఓకే ముందుకెళ్ళిపోదాం అని ముందుకెడుతూ ఉంటారు. సాధారణంగా తర్వాత పెళ్ళైన తర్వాత ఒకరి పట్ల ఒకరికి ఆకర్షణ లేకపోతే వాళ్ళని చూస్తేనేమో వీళ్ళకి కిట్టక, అంటే గొడవలు వచ్చేస్తూ ఉంటాయి. చిన్న చిన్న విషయాలకి ఇంక విరక్తి పుట్టేటటువంటి మాటలు మాట్లాడిస్తూ ఉంటారు. అలాంటి దానికి నాడీ మైత్రి, ఒకరి మీద ఒకరికి అయిష్టత అనేది నాడీ మైత్రి కలవకపోతే కలిగిస్తుంది. అందువల్ల ఆకర్షణ అనేది కావాలి కదా భార్యకి భర్తకిని, ఆ ఆకర్షణ తగ్గిపోతుంది. అందుకని నాడీ మైత్రికి 8 మార్కులు ఇవ్వడం జరిగింది. అందువల్ల నాడీ మైత్రి చాలా ముఖ్యం. అదేవిధంగా గ్రహమైత్రి గురించి చూసుకుంటే, గ్రహాలు రెండు సఖ్యత అంటే ఏమిటి, స్నేహంతో ఉన్నాయనుకోండి, ఇద్దరు కూడా చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారు. లేకపోతే కనుక ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. ఎలా అంటే రవి శని రెండింటినీ తీసుకోండి, తండ్రి కొడుకే అవ్వడానికి, కానీ ఇద్దరికీ సరిపడదు, అలా అనమాట. ఓకే అమ్మా, మరి ఇప్పుడు మీరు అన్నట్టుగా 24 పాయింట్స్ ఏవో కలవాలి అని అంటున్నారమ్మా. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ప్రేమ వివాహాలు అవ్వచ్చు, ఏవైనా అవ్వచ్చు, ఈ జనరేషన్లో అయితే నమ్మరమ్మా. మరి జాతకం యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయండి అమ్మా. జాతకం గురించి తెలియజేయాలంటే కనుక చాలా ముఖ్యమైనటువంటి విషయమే అది. జాతకం నో అనేటటువంటి వాళ్ళు తర్వాత ఏ గొడవలు పెట్టుకొని ఆ తర్వాత వచ్చి పూజలు చేయించుకునేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు మనకి. లేదు ఆ నాన్ సెన్స్ మేము ప్రేమించుకున్నామని ముందుకెడతారు. ఆ తదుపరి పెద్దవాళ్ళకి ప్రాణం ఒప్పదు కాబట్టి వాళ్ళు చూపిస్తారు, జాతకాలు చూస్తారు. అయ్యయ్యో పడదురా బాబు అంటే వినరు, పడదమ్మా అంటే వినరు. మేమిద్దరం ప్రేమించుకున్నాం, మా ప్రేమ గొప్పదే అంటారు. ఇంకా అలాంటప్పుడు పెద్దవాళ్ళు ఇంకేం చేయలేక మాట్లాడుకున్నారు. తర్వాత గొడవ పెట్టుకుని విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే వివాహానికి పొంతనలు చూసేటప్పుడు కూడానమ్మా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళే చూపించుకుంటూ ఉండాలి. ఎందువల్ల అంటే కనుక ఏదో నామకావాస్తు చూస్తే కనుక అవ్వదు. అందువల్ల కొంచెం గట్టి వాళ్ళ దగ్గరికే వెళ్ళి చూపించుకొని స్టెప్ తీసుకోండి. జ్యోతిష్య శాస్త్రాన్ని వేదాలు నేర్చుకున్న మహర్షులే మనకు అందించారు. అలాంటి వేదవ్యాసుడు పుట్టినరోజు ఈవేళ. అందువల్ల ఎప్పుడు కూడా జ్యోతిష్య శాస్త్రం మనకి మన ఉనికిని తెలియజేస్తుంది. అందువల్ల నమ్మండి. ఓకే అమ్మా, మరి ఎవరైతే ఇవన్నీ చూసి అంటే సరే అమ్మా, దీని గురించి మనం తర్వాత ప్రొఫైల్స్ చూసుకుందాం. బ్రాహ్మిన్స్లో 29 సంవత్సరాలు, 5'4" హైటు, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయికి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 10 lakhs ప్యాకేజీలో ఉంది. 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, యూఎస్లో ఉంది. పాప 100K వస్తుంది. తగినటువంటి వరుడు కావాలి. వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంసీఏ, 10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, ఎంటెక్ చేసి 8 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి వరుడు కావాలి. కులాంతర వివాహం 28 సంవత్సరాలు, ఎనీ ఓసీ బీసీ కూడా ఓకే వీళ్ళకి. 5'3" హైటు, బీటెక్, ఎంబీఏ,
12.5 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ 9 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్ 12 లక్షల ప్యాకేజీలో ఉంది, పాపకి తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ చేశాడు పిల్లాడు, ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 400K వస్తుంది, పిఆర్ ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ 14 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ యుఎస్లో ఉన్నాడు, 110K వస్తుంది, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అమ్మాయిలు గౌడ్స్ క్యాస్ట్లో 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో 100Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'3" హైటు, ఎంటెక్, ఈ అమ్మాయి కూడా 7 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. అమ్మ, మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో ఇప్పుడు ఎవరైతే వివాహం కోసం చూస్తున్నారో చాలామంది రెండవ వివాహం కోసం కూడా చూస్తూ ఉంటారమ్మా. మరి అలాంటి వారికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయంటారా? రెండవ సంబంధాలు కూడా అన్ని వర్ణాల వాళ్ళకి కూడా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో మంచి సంబంధాలు ఉన్నాయమ్మా. చాలా వరకు కూడా మనము ఫస్ట్ పెళ్లి వాళ్ళకి సెకండ్ మ్యాచ్ వాళ్ళని ఫస్ట్ మ్యాచ్ వాళ్ళకి కూడా ఒప్పించి నప్పించి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ 16 సంవత్సరాల్లో చాలామంది అమ్మాయిలు సెకండ్ మ్యాచ్ అయిన తర్వాత పాపం వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఫెయిల్యూర్ అయిన తర్వాత వాళ్ళు ఎందుకంటే రకరకాల కారణాల వల్ల అబ్బాయిలు కొంచెం లేట్ మ్యాచ్ పిల్లలు ఒప్పుకొని చేసుకున్న వైనాలు కూడా మనకి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చరిత్రలో ఉంది. అందువలన రెండో పెళ్లి వాళ్ళకి తప్పనిసరిగా సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో చాలా పెద్దపీటే వేశాము. అందువల్ల చాలా సంబంధాలు చేసి ఉన్నాం. అందువల్ల ఆ అనుభవం అయితే ఎక్సలెంట్గా ఉందమ్మా. ఓకే అమ్మ, మరి మనం మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. చౌదరి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంబీఏ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా చౌదరి క్యాస్ట్లో అమ్మాయి 30 సంవత్సరాలు, యుఎస్లో ఉంది, 150K వస్తుంది, 20 కోట్ల ప్రాపర్టీ ఉంది, పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో హైదరాబాద్లోనే ఉంది, పాప తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ ఎంఎస్ యుఎస్లో ఉంది, అమ్మాయి 230K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్లోనే అబ్బాయి 27 సంవత్సరాలు, 5'5" హైటు, ఈ అబ్బాయి బెంగళూరులో పనిచేస్తున్నాడు, 8 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్ హైదరాబాద్లోనే 10 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మరికొన్ని చూద్దామమ్మ ప్రొఫైల్స్. ఓకేనమ్మా. రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 6'2" హైటు, ఈ అబ్బాయి యూఎస్లో ఉన్నాడు, 160K వస్తుంది, ఈ అబ్బాయికి 100 CR ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు డాక్టర్, ఎంఎస్ ఎండి చేసినటువంటి అమ్మాయి కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ కెనడాలో ఉంది, పాప 100Kలో ఉంది, పిఆర్ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ 23 లక్షల ప్యాకేజీలో ఉంది, అమ్మాయి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 120Kలో ఉన్నాడు, ఈ పిల్లాడు 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్ 24 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, హైదరాబాద్లోనే, ఈ అబ్బాయికి కూడా 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ రెండో పెళ్లి 30 సంవత్సరాలు, 5'11" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 200K ఉంది, ఈ అబ్బాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్లికి. ఓకే అమ్మ, మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో అంటే ఓన్లీ ఇండియానే కాకుండా ఫారెన్ సంబంధాలు కూడా ఉన్నాయమ్మా? ఉన్నాయమ్మా. అప్పుడు యూకే వాళ్ళు ఉంటారు, యుఎస్లో ఉన్న అంటే మన వాళ్ళే అక్కడికి వెళ్ళి సెటిలర్స్ అనమాట. ఆ విధంగా ఉన్న వాళ్ళు ఉంటారు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు ఉంటారు, ఫిన్లాండ్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అలా ఈ దేశం ఆ దేశం అని లేదు, అన్ని దేశాల వాళ్ళు కూడా, జర్మనీ అలా ఉన్నారనమాట. అందువల్ల ఏంటంటే కనుక కెనడా అయితే ఇంక చెప్పక్కర్లా, యుఎస్ అయినా సరే చాలామందే ఉన్నారు. అందువల్ల ఏ వర్ణం వాళ్ళైనా సరే సంప్రదించవచ్చు. ఫస్ట్ మ్యాచే కాదు, సెకండ్ మ్యాచ్లు కూడా ఉన్నాయి విదేశాల్లో ఉన్నవాళ్ళు, తప్పనిసరిగా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఓకే అమ్మా, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. రెడ్డి క్యాస్ట్లో 25 సంవత్సరాలు, 5'3" హైటు,
ఈ అమ్మాయి కూడా యుఎస్లో ఉంది. ఈ అమ్మాయికి 100K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి, వెల్ సెటిల్డ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, బీటెక్ 30 లక్షల ప్యాకేజీలో ఉంది అమ్మాయి, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది హైదరాబాద్, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ MBA చేసింది, 26 సంవత్సరాలు, 5'4" హైటు, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, గవర్నమెంట్ జాబ్ చేస్తుంది పాప, 50,000 జీతం వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్లో రెండో పెళ్ళి, 34 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, బీటెక్ MS యుఎస్లో ఉంది, 120K వస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ అబ్బాయిలు అమ్మాయిలు కూడా తీసుకొచ్చాను, చెప్పేస్తానమ్మా. ఓకే. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 27 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్, 5,50,000 జీతంలో ఉంది పిల్ల, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, MBA చేసింది, 50,000 జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'2" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వధువుకి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 14 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. అబ్బాయిలు కూడా చెప్తున్నాను. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్లో 29 సంవత్సరాలు, MBA చేసి గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు, 50,000 జీతం వస్తుంది, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, అల్లుడుగా కావాలనుకున్న వాళ్ళు వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 33 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్, MS చేసి ఇతను యుఎస్లో 130Kలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, MSc చేసి 8 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 31 సంవత్సరం, 5'6" హైటు, బీటెక్, MS యుఎస్లో ఇతను నెలకి 10 లక్షలు వస్తుంది, తగినటువంటి వధువు కావాలంటున్నారు. ఈ విధంగా అన్ని వర్ణాల వాళ్ళు కూడా అబ్బాయిలు అమ్మాయిలు కూడా తీసుకురావడం జరిగింది. ఓకే అమ్మ. మామూలుగా ఈ రోజు నుంచి జూలై 10 నుంచి సెప్టెంబర్ 7 వరకు చాతుర్మాస దీక్షను మొదలు పెట్టబోతున్నారమ్మా. చాలామందికి చాతుర్మాస దీక్ష అంటే తెలీదు, దాని గురించి ఏమైనా వివరించండి అమ్మా. మరి ఆ దీక్షలో అట్లీస్ట్ పాల్గొన్నా కూడా ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అంటారు? అంటే ఇప్పుడు సాధారణంగా ఈ చాతుర్మాస దీక్ష అనేది పీఠాధిపతులు, మఠాధిపతులు ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం సన్యాసులు ఈ విధంగా ఉన్నవాళ్ళు గృహస్థాశ్రమంలో ఉండి చాలా నిష్ట పాటిస్తే చాతుర్మాస వ్రతం అనేది ముందు పూర్తవుతుంది. అంటే కింద పడుకోవడం, ఏ విధమైనటువంటి ఇంట్లో వాళ్ళతో సంబంధ బాంధవ్యాలు, మాటల దగ్గర నుంచి అన్నీ కూడా తక్కువగా ఉండడం, వారి రూము వారి తీరు అంతా కూడా సపరేట్గా చెప్పాలంటే కందమూలాలు తినడం, ఆ విధంగా చప్పడి భోజనం తినడం, అంటే భోజనం కూడా ఆహారం కూడా నియమాలు ఉంటాయి. అలా చేసేటటువంటి వైనం ఉన్నటువంటి వాళ్ళు ఆచరిస్తారు. చాలామంది అంటే ఇస్కాన్లో ఉన్నవాళ్ళు చాలామంది ఆచరిస్తూ ఉంటారు. ఇది ఏమిటంటే ఈ 4 నెలలు కూడా మహానుభావుడైనటువంటి శ్రీ మహావిష్ణువు పడుకున్నాడని, యోగ నిద్రలోకి వెళ్ళాడని, కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి లేస్తాడని ఇలా మన వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మికంగా, ఆది భౌతికంగా, ఆది దైవికంగా మనము ఇంకాస్త ముందుకు వెళ్ళడానికి చాతుర్మాస దీక్ష అనేది చాలా చాలా మనకి బాగా పనికొస్తుంది. ఏ కార్యక్రమానికైనా సరే భగవద్భక్తి ఉంటే మనకు తిరుగులేదు. ఓకే అమ్మా, మనం మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 80,000 జీతంలో ఉన్నటువంటి ఈ వధువుకి వరుడు కావాలి. 5 కోట్ల ప్రాపర్టీ కూడా ఉంది పిల్లకి. ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, యుఎస్లో 120Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా ముదిరాజ్ క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్ చేసి 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'10" హైటు, అబ్బాయి యుఎస్లో ఉన్నాడు, MS చేశాడు, 150K వస్తుంది, 15 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'9" హైటు, హైదరాబాద్లోనే 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'9" హైటు, ఈ అబ్బాయి కూడా బెంగళూరులో పనిచేస్తున్నాడు, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'8" హైటు, బీటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, MBA చేసి 10 లక్షల ప్యాకేజీలో ఉంది పిల్ల, తగినటువంటి ఆర్యవైశ్య క్యాస్ట్లో వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా 70,000 శాలరీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఓకే అమ్మ, మరి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో కులాంతర వివాహాలు జరుగుతాయా అమ్మ? కులాంతర వివాహాలు కూడా చాలా చేస్తున్నామమ్మా. కులాంతర వివాహాలు అంటే కనుక కొంతమంది తల్లిదండ్రులు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న వాళ్ళ పిల్లలు, లేకపోతే కనుక వాళ్ళకి వాళ్ళ వర్ణంలో వాళ్ళకి నచ్చేటటువంటి వాళ్ళ స్టేటస్కి తగినటువంటి సంబంధాలు దొరక్క
వేరే వర్ణమైనా పర్వాలేదండి చూద్దామండి అని చెప్పేవాళ్ళు. ఆ విధంగా చెప్పిన వాళ్ళకి కూడా మనం చేస్తూ వచ్చాము. అన్ని విధాలకు కూడా అవి ఏమీ ఎక్కడా కూడా మనకి తలకాయ నొప్పులు రాలేదు. బాగున్నాయి, మా సంబంధాలు కూడా బాగున్నాయి. వాళ్ళ పిల్ల పాపలతో చక్కగా ఉన్నారు. అందువల్ల వర్ణాంతర వివాహం కూడా అంటే ఏంటంటే ఆహార వ్యవహారాలు, ఆచార వ్యవహారాలు చూసుకొని కొంచెం జాగ్రత్తగా అడుగు వేయాలంతే. ఓకే అమ్మ, మరికొన్ని ప్రొఫైల్స్ చూద్దాం. డెఫినెట్గానమ్మా. అమ్మాయిలు కొంతమంది తీసుకొచ్చాను నేను. రెడ్డి క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, యుఎస్లో 100Kలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. 30 సంవత్సరాలు రెడ్డి క్యాస్ట్, ఎంఎస్ చేసి యుఎస్లో 120Kలో ఉంది, తనకి తగినటువంటి వరుడు కావాలి. వెల్లాఫ్. రెడ్డి క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంఎస్ చేసి యుఎస్లో 140Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎంబీబీఎస్ డాక్టరు, 31 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్. ఈ అమ్మాయి కూడా ఎండీ చేసింది. ఎండీ కానీ ఎంఎస్ చేసిన వాళ్ళైతే కావాలి అంటున్నారు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది పిల్లకి. అదేవిధంగా 29 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 50 లక్షల ప్యాకేజీలో ఉంది. ఈ అమ్మాయి 5'4" హైటు, తగినటువంటి వరుడు కావాలి. హైదరాబాద్. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు, బీటెక్ ఎంబీఏ చేసి 47 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు, లేట్ మ్యారేజు. ఈ అమ్మాయి మేనేజర్గా పనిచేస్తుంది, అయితే 30 లక్షల ప్యాకేజీలో ఉంది. వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, తగినటువంటి వరుడు కావాలి. ఈ అమ్మాయి ప్రాపర్టీ 20 కోట్లు. అదేవిధంగా కొంతమంది చూసినట్లయితే కనుక అన్ని వర్ణాలకి ఉంటాయా లేకపోతే క్రిస్టియన్స్కి ఉంటాయా అని అడుగుతూ ఉంటారు నన్ను. హిందువులకి మాత్రమే ఉంటాయండి, క్రిస్టియన్స్ ముస్లిమ్స్కి మన సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో లేవు. అందుకని ఆ విషయం గమనించండి. అదేవిధంగా కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయకపోతే అబ్బాయికి పెళ్లి సంబంధం చాలా కష్టం, అందుకని అది కూడా గమనించుకోండి. అదేవిధంగా కాపు క్యాస్ట్ 24 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే ₹1,00,000 జీతంలో ఉంది పిల్ల, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. తర్వాత ఈ అమ్మాయి గౌడ్స్ క్యాస్ట్, 25 సంవత్సరాలు, 5'5" హైటు, 20 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 14 లక్షల జీతంలో ఉంది పాప, తగినటువంటి వరుడు కావాలి. మాదిగా క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, హైదరాబాద్లోనే 10 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'4" హైటు, బెంగళూరులో పనిచేస్తుంది పాప, 15 లక్షల జీతంలో ఉంది, పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. ఓకే అమ్మ, చక్కటి ప్రొఫైల్స్ని అయితే ఈరోజు తీసుకొచ్చారు. సో చూసారు కదా, ఇది వాటి సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీ ఇంకా ఎవరైనా సరే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వాట్సాప్ నెంబర్కి కనుక మీరు మీ డీటెయిల్స్ని సెండ్ చేస్తే వారు మిమ్మల్ని వెంటనే సంప్రదిస్తారు. అండ్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి 9966044439. సో ఇది వాటి శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో కార్యక్రమం. నమస్కారం.